భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 16 నుండి 20 వరకు. భగవద్గీత అధ్యాయం శ్లోకం 16. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. సారాంశం: కుంతీపుత్రుడు యుధిష్ఠిరుడు అనంత విజయం శంఖాన్ని పూరించాడు. ధర్మానికి నిలువెత్తు ప్రతీకగా యుధిష్ఠిరుడు ధైర్యాన్ని చూపాడు. నకులు సుఘోషం శంఖంతో స్వచ్ఛతను ప్రకటించాడు. సహదేవుడు మణిపుష్పకంతో తన జ్ఞానం, నిర్మలతను చూపించాడు. ఈ శంఖ ధ్వనులు పాండవుల ఐక్యతను, ధర్మయుద్ధానికి సిద్ధతను సూచించాయి. యుధిష్ఠిరుడు అనగా పాండవులలో మొదటివాడు ధర్మరాజు. ఆయన అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. అనంత విజయం అనగా ఎల్లప్పుడూ విజయం అని అర్థం. నకులుడు అనగా పాండవులలో 4వవాడు. సుఘోషం అనే శంఖాన్ని పూరించాడు. సుఘోషం అనగా సుమధురమైన శబ్దం అని అర్థం. సహదేవుడు అనగా పాండవులలో 5వవాడు, అందరిలో చిన్నవాడు. మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించాడు. మణిపుష్పకం అనగా మణులలో విలువైన పువ్వు అని అర్థం. ఇలా వీరు వారి శంఖాలను పూరించి ధర్మాయుధాన్ని ప్రకటించారు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 17. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత. సారాంశం: పాండవుల బలగంలో మరికొంతమంది వీరులు సిద్ధమయ్యారు. కాశిరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు యోధులు. విరాటుడు, సాత్యకి కూడా వీరంగంగా వచ్చారు. వీరంతా కౌరవులపై యుద్ధానికి సిద్ధం. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 18. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సాబ్ధ్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. సారాంశం: ద్రుపదుడు అనగా ద్రౌపదీ కుమారులు మరియు సుభద్రా కుమారుడు అభిమన్యుడు ప్రత్యేకంగా తమ తమ శంఖాలను పూరించారు. ఇది పాండవుల బలాన్ని చూపిస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 19. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చేవ తుములో వ్యననాదయన్. సారాంశం: పాండవులు గొప్ప ఉత్సాహంతో శంఖాలు ఊదారు. ఆ శబ్దం యుద్ధ భూమిలో ప్రతిధ్వనించెను. కౌరవుల హృదయాలలో భయం పుట్టెను. భూమి, ఆకాశం ఆ ఘోషంతో నిండిపోయాయి. ధర్మబలం ఎంత శక్తివంతమో ఇది చూపిస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 20. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. సారాంశం: అర్జునుడు కౌరవ సైన్యాన్ని గమనించాడు. అతడి రథానికి హనుమంతుడి జెండా ఉంది. గాంధీవాన్ని శక్తిగా ఎత్తుకున్నాడు. శ్రీకృష్ణుని పక్కన చూసి ప్రశ్నించబోయాడు. భౌతిక యుద్ధానికి ముందు ఆత్మజ్ఞాన యుద్ధం మొదలైంది. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.